నమస్కారం. భారతదేశ ఔన్నత్యాన్ని తట్టి లేపింది పాకిస్తాన్. అంటే మన సార్వభౌమత్వాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. సాఫీగా సాగుతున్న జర్నీని పాకిస్తాన్ డిస్టర్బ్ చేసుకుంది. భారత్ని ఛాలెంజ్ చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడితో ఎంత దూరం తీసుకొచ్చిందంటే పాకిస్తాన్ తన గోయి తనే తవ్వుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో భారతదేశం నుంచి ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఉగ్రవాదులు ఏరువేత, ఆ ఊచకోత ఎలా ఉంటుందో, భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ గతి ఏమవుతుందో ఈరోజు నుంచి చూస్తాం మనం. దాని గురించి ఎస్పీ పవన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇండియా అంతా ఒక దేశభక్తితో నిండి మనం శత్రువుని ఎదిరించడానికి సర్వశక్తులు ఒడ్డి అందరూ ఏకమై ఉన్నారు. సార్, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయబోతున్నాం? ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ మనం స్ట్రైక్ చేసామండి. చాలామంది ఊహించినట్టు ఇది యుద్ధం అయితే కాదు. యుద్ధం కాదు. యుద్ధం అంటే ఏంటంటే రెండు దేశాలు కొట్టుకోవడం, దాంతో అమాయక ప్రజలు మన దేశంలో ఉన్న ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే దీనికి మనం స్ట్రైక్ రూపంలో ఖచ్చితంగా గట్టి సమాధానం చెప్పాం. దగ్గర 5,000 మంది దీనిలో చనిపోయారు అని చెప్పి మనకి పాకిస్తాన్ నుండి తెలియవస్తుంది. అప్పటి వరకు బీరాలు పోయారు మన పాక్ ప్రధానమంత్రి కానీ, వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి, అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా. సో ఇప్పుడు వాళ్ళు బెగ్ చేసే పరిస్థితికి వచ్చింది. మీరు మోడీతో చెప్పుకోండి అన్న వ్యక్తులే ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీద, ఎందుకంటే నుదుట కుంకుమ చెరిపేశారు వాళ్ళు. వద్దు అన్నా కూడా పహల్గామ్లో వాళ్ళు మీరు మోడీతో చెప్పుకోండి అవసరమైతే అని చెప్పి కాల్ చేయడం జరిగింది. వాళ్ళ నుదుటి కుంకుమ తీసేశారు కాబట్టి సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అలాగే సింధు జలాల్ని కూడా మనం ఆపేసాము, దానిపైన కూడా ఆపరేషన్ సింధూర్. ఇంకొకటి ఏంటంటే ఓమియా అండ్ సోఫియా గార్ల నేతృత్వంలో మన ఆర్మీ కమాండర్స్, వాళ్ళ నేతృత్వంలో 2 లేడీస్, అంటే సింధూర్ అనేది అమ్మవారికి ప్రతీకగా మనం అనుకుంటాం మన సంప్రదాయంలో, భారతదేశ సంప్రదాయం ఇది. దానిలో కూడా ఈ సెంటిమెంట్ జోడించి 2 అపరకాళికల్లాగా వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న 9 స్థావరాలని, అంటే పంజాబ్ ప్రావిన్స్ అంటాం, పంజాబ్లో కొంత భాగం ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సో పంజాబ్ ప్రావిన్స్లో దట్టు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ మీద 9 ఉగ్రవాద స్థావరాల మీద కంప్లీట్గా 5,000 మంది ఉగ్రవాదుల్ని హతమార్చడం డ్రోన్ల ద్వారా 4 డ్రోన్లు తుక్కు చేశాయి. సో ఇది నిజంగా మన ప్రతీకారం తీర్చుకున్నాము. అలాగే భారతదేశ సార్వభౌమత్వానికి ఎదురు ఎవరొచ్చినా ఇదే గతి పడుతుంది. ఎందుకు అనంటే అసలు సార్వభౌమత్వాన్ని ప్రతీక భారతదేశం అనడానికి రీజనే మన ఇండియా ఎవరి జోలికి వెళ్ళదండి. ఇండియా జోలికి ఎవరన్నా వస్తే మాత్రం మన రక్షణ శాఖ చాలా గట్టిగా ఉంటుంది. మన పదదళం కానీ, నావీ దళం కానీ, ఇప్పుడు పర్టికులర్గా మన వైమానిక దళం కానీ అత్యంత శక్తివంతంగా ఉంది. టాప్ 5లో ఉంటుంది మనకి ప్రపంచంలో. అలాంటిది మనం గట్టి సమాధానం చెప్పామని నేను భావిస్తున్నాను. సరే, మనకు అమెరికా నుంచి ట్రంప్ కానీ, రష్యా నుంచి కానీ 100% ఇండియాకే సపోర్ట్ వస్తుంది సార్. అంటే దీన్ని బట్టి కూడా పాకిస్తాన్ తను ఎటు పయనిస్తుందో, తను ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందో తిరిగి దానికే బలయ్యే రోజు వచ్చిందని డెఫినెట్గా అండి. ఎందుకంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు కిరణ్ గారు. ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి కేవలం భారతదేశం ఒకటే శత్రువు కాదు, బలూచిస్తాన్ శత్రువే, ఇరాన్ శత్రువే, అలాగే పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా శత్రువే. అంటే పక్కలో బల్లెంలాగా పాకిస్తాన్ తనకి తానే శత్రువుగా తయారైంది. మిగతావి దేశాలు పాకిస్తాన్ శత్రువులు అనే కన్నా పాకిస్తానే ఈ 4 దేశాలకి, ఇండియాకి, బలూచిస్తాన్కి, ఇరాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, అన్ని వీటిల్లో ఎవరితోటి మంచి సంబంధాలు, సత్సంబంధాలు లేవు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటారు? దుశ్చర్యలు, టెర్రరిజము. దాన్నే నమ్ముకుని అసలు ఎందుకు చేస్తుంది ఏంటో కూడా, అంటే పెంచి పోషించడమే తప్ప పాకిస్తాన్కి టెర్రరిజాన్ని అసలు ఒక పని చేసుకుందాము, లేకపోతే అన్ని దేశాలు ఒక ఏఐ టెక్నాలజీ కూడా ఎదుగుతున్న నేపథ్యంలో ఇంత టెక్నాలజీ పెంచుకుందాం, లేకపోతే ఉద్యోగ కల్పన చేసుకుందాం, అత్యంత పేద దేశంగా తయారవుతుంది, అప్పులో ఊబిలో కూరుకుపోయింది.
అయినా కూడా తలసరి ఆదాయం 1980sలో ఇండియా కన్నా ఎక్కువ ఉండేది. తలసరి ఆదాయం జీడిపి పాకిస్తాన్కి. అలాంటిది ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నా కూడా మనతోటి లేదా మిగతా దేశాలతోటి మంచిగా ఉంటే సాయం చేస్తారు. ఎంతసేపు ఉగ్రవాదంతో ఏం చెయ్యాలని, ఏం చేస్తుందని ఎవరికి అర్థం కాని పరిస్థితి. ముస్లిం దేశాలు ఎన్నున్నా ఎంతున్నా మన దగ్గర కూడా ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నా కేవలం మత ప్రాతిపదిక మీద ఉన్మాద స్థితిలో చేసేది మాత్రం పాకిస్తాన్ మాత్రమే. సార్ ఇప్పుడు అక్కడ ప్రజలను కూడా ఇదే మత ప్రాతిపదికనే అన్ని దేశాల్లో ఉంటారండి. హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. కేవలం పాకిస్తాన్లో ఉండే వాళ్ళకి మాత్రం, అందులోనూ కొంత ఎక్కువ శాతం మందికి మాత్రమే, అందరూ అనట్లేదు నేను, ఎక్కువ శాతం పాకిస్తాన్లో ఉండే వాళ్ళు మాత్రమే ఉగ్రవాదానికి, టెర్రరిజానికి జై కొడుతూ ఉంటారు. దానికి పరిణామాలు వాళ్ళు ఇప్పుడు టిట్ ఫర్ ట్యాట్ లాగా మనం కంపల్సరీగా భారతదేశం సార్వభౌమాధికారం చేజిక్కించుకున్నంత పెద్ద భారతదేశం ఎదుర్కోవడం అసలు సాధ్యమా? కలలో కూడా సాధ్యం కాదు పాకిస్తాన్కి. ఏం అండ చూసుకుని మీరన్నట్టు ఇప్పుడు రష్యా కానీ అమెరికా కానీ తెగేసి చెప్పాయి ఏమని, మేము డెఫినెట్గా ఇండియాకి మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకు? టెర్రరిజాన్ని ఊరికినే పెంచి పోషిస్తారా? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి కూడా డెఫినెట్గా ఈ విషయాన్ని ఖండించింది. రేపు పొద్దున్న పాకిస్తాన్కి అప్పు ఎక్కడా పుట్టదు, ఉన్న అప్పులు తీర్చాలి. ఎలా చేస్తుంది? ఇప్పుడు మొత్తం కంప్లీట్గా జీడిపి దెబ్బతిన్నది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది, అటు కంప్లీట్గా పొలిటికల్గా డౌన్ అయ్యారు. అలాగే అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి. పక్కలో బల్లెంలాగా బలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఎప్పుడెప్పుడా కబలిద్దామా అన్నట్టుగా వాళ్ళు కూడా ఫైటింగ్ మూడ్లో వాళ్ళకే ప్రజాస్వామ్యానికి, మిలిటరీకి ఇప్పుడు వాళ్ళే కొట్టుకు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు అవి సెట్ చేసుకోకుండా, ఇంట్లో ఉన్న విషయాలు కరెక్ట్ సెట్ చేసుకోకుండా ఏమనంటే ప్రధానమంత్రి పారిపోతారు విదేశాలకు, ప్రధానమంత్రి పారిపోతాడు, లేకపోతే ఊరి తీస్తారు. బుట్టో దగ్గర నుండి మనం చూస్తూనే ఉన్నాం. నవాజ్ షరీఫ్ లేడు అక్కడ, బుట్టో ఎవరు లేరు, సంపాదించుకోవడం వెళ్ళిపోతారు, వేరే కంట్రీ వెళ్ళిపోతారు, ఊరు తీస్తారు. బుట్టోని అలాగే కదా చేసింది. ప్రపంచ దేశాలు అన్ని వద్దు అన్న. నవాజ్ షరీఫ్ అతను మిలిటరీ కమాండర్ కూడా అప్పుడు కొత్త నుండి ప్రధానమంత్రి అయ్యి తర్వాత అతను విదేశాలకు పారిపోయాడు సార్. అంతే. అట్లాంటి అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే స్థాయిలో లేకుండా, లేదా అభివృద్ధి చేసుకోవడం చేత కాకుండా, ఒక ఉద్యోగ కల్పన అనేది చేత కాకుండా విడిపోయిన తర్వాత మిగతా కంట్రీస్ ఎలా చేస్తున్నాయి ఏంటి అనేది మనతో కూడా సహృద్భావంతో ఉండొచ్చు, సోదరభావంతో మెలగొచ్చు. అయినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా తెగబడ్డం. ఎన్నిసార్లు ఇంతవరకు పాకిస్తాన్ మన మీద ఏ విషయంలోనూ గెలిచిన చరిత్రే లేదు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ ఉగ్రవాదులు చేసిన చర్య మేమేం చేసామంటారు? ఉగ్రవాదుని పెంచి పోషించేది పాకిస్తాన్. అట్లాంటిది ఇప్పుడు వెళ్ళి మొత్తం 9 స్థావరాల్లో దగ్గర నాకు తెలిసి 23 ప్రాంతాల లోపల చేయటం జరిగింది. అట్లాగే అక్కడ 5,000 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హెచ్చరిక జారీ చేసింది. అది ఉండాలండి. కరెక్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మనకి ఎల్ఓసికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్ఓసి బార్డర్ క్రాస్ చేసి వెళ్ళి వాళ్ళని మట్టుబెట్టడం అనేది మాత్రం నిజంగా మనం పాకిస్తాన్పై సాధించిన గట్టి విజయాలలో ఇది కూడా. సరే, ఇప్పుడు ఏదైతే 5,000 మందిని ఉగ్రదాడుల్లో వాళ్ళు చంపేశారు మన వాళ్ళు, ఉగ్రవాదుల్ని, ఇది రేపటికి ఎలా దారి తీస్తుంది సార్? యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అంటారా? యుద్ధం స్టార్ట్ అవడం అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇది స్ట్రైక్ వేరు. ఆర్థికంగా మనం వాళ్ళకి ఎలాంటి సహాయం చేయట్లేదు, సింధు జలాలు ఆపేసాము. సరే, ఇప్పుడు యుద్ధం వస్తే ఏమవుతుందంటే, 2 దేశాలు నగరాల మీద దాడులు చేసుకునే అవకాశం ఉంటుంది. నగరాల మీద దాడులు చేసుకుంటే అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యుద్ధం అనే దానికి నిర్వచనం రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి, మన హోమ్ మినిస్టర్ కావచ్చు అమిత్ షా గారు, వీళ్ళందరూ దానికి నిర్వచనం అనేది ఇప్పుడు మారుతోందని నా అభిప్రాయం. యుద్ధం వార్ అంటే నిర్వచనం ఏంటంటే సహాయ నిరాకరణ. ఏదైతే మనకి సింధు జలాలు ఒప్పందం ఉందో అది రద్దు. ఆర్టికల్ 370 ఆల్రెడీ రద్దు చేసాం. ఆర్టికల్ 370 రద్దు చేసినందుకే ఇప్పుడు మనకి ప్రతీకారంగా వాళ్ళు ఈ దుశ్చర్యలు చేశారు పహల్గామ్లో. దీనికి సంబంధించి ఇప్పుడు రేపొద్దున ఇంకోటి అవ్వచ్చు. దీనికి ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళల్లో ఉన్న గవర్నమెంట్ యొక్క యాటిట్యూడ్ని
కంప్లీట్గా షూట్అవుట్ చేస్తున్నారనేది నా అభిప్రాయం. Okay. అక్కడ ప్రజల్ని చంపట్లా, మనకు ఆ బుద్ధి ఉంది, అవును. వాళ్ళకి లేదు. ఇప్పుడు చూడండి, మనకి సెకండ్ వరల్డ్ వార్లో ఏమైంది, వాళ్ళు తీసుకెళ్ళి జపాన్ హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసింది అమెరికా. దానివల్ల ఇప్పటికీ వాళ్ళు ప్రజలు కదా, వాళ్ళకి యుద్ధంతో సంబంధం లేదు. చిన్నపిల్లలు ఇప్పటి వరకు కూడా జెనెటికల్గా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి, భోపాల్ గ్యాస్ బాధితుల్లాగా మధ్యప్రదేశ్లో అప్పట్లో. సో దానివల్ల ఉపయోగం ఉంటుంది, లేకపోతే అమాయకమైన ప్రజల ప్రాణాలు తీయాలి అని ఎవరు చెప్పరు. ఇక్కడ పాకిస్తాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా సార్. అంటే ఇప్పుడు భారతదేశం ఏదైతే స్పందిస్తోందో పాకిస్తాన్ ఉగ్రత కరెక్ట్గా స్పందిస్తోంది అనేది నా ఉద్దేశం. పక్కనున్న దేశాలకు కూడా హెచ్చరిక, ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరికలాగా మన బలం తెలియజేస్తున్నాం సార్ మనం. అది డెఫినెట్గా మనకున్న రాకెట్ పవర్ కావచ్చు, మిసైల్ పవర్ కావచ్చు, అండ్ మనకున్న సైనిక బలం, సైనిక దళాల బలం కావచ్చు, ఇవన్నీ మనం చాలాసార్లు కార్గిల్ వార్ కావచ్చు, మిగతా ఎన్నో చోట మనం ఆక్యుపై చేసుకున్న సియాచిన్లో కూడా అవి కావచ్చు, ఇవన్నిటికీ మన ఇండియా అనేది ఇంకెంత స్ట్రాంగ్ అనేది ప్రపంచ దేశాలకు కూడా ఒక హెచ్చరికలాగా ఉంటుంది. అందులో తోకజాడిస్తున్న బంగ్లాదేశ్కి కూడా ఎవరిని కొడితే ఎవరు సెట్ అవుతారో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. తప్పకుండా. అసలు పాకిస్తానే మన ముందు నిలవలేదు అని అంటే, ఆఫ్టర్ ఆల్ మనం హెల్ప్ చేస్తే నిలబడిన దేశం అది. అవును. మన సైనికులు అక్కడికి వెళ్తే చైనా ప్రోత్సాహంతో రెచ్చిపోతుంది. మనం చైనా ప్రోత్సాహంతో రెచ్చిపోయినా కూడా ఎప్పటికైనా తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇంకా గట్టిగా తెలుస్తుంది బంగ్లాదేశ్కి. బంగ్లాదేశ్ కూడా బుద్ధి చెప్పాల్సిందే. అలాగే ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే, అటు చైనాకు కూడా బుద్ధి వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ద్వంద్వ వైఖరి ఉంటుంది, రోజుకు ఒక డ్రాగన్ నాలుకలు ఉంటాయి చూడండి, 4-5 అట్లా. ఒకసారి మేము చూస్తూ ఊరుకోం, పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని అని అంటాడు. ప్రపంచ దేశాలు చూస్తున్న అప్లాజ్ కూడా చూస్తున్నారు. భారతదేశానికి ఇంత సపోర్ట్ ఉందని చైనాకు కూడా తెలుస్తుంది. చైనాకు తెలుస్తుంది ఖచ్చితంగా. చైనా కూడా వెనకడుగేస్తుంది. చైనా కూడా తక్కువదేం కాదండి. మన మీద కూడా కొన్ని కిలోమీటర్లు మనకి అరుణాచల్ భూభాగాన్ని ఆక్రమించుకుంటూ దగ్గరికి వస్తున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఎప్పటికప్పుడు వాటికి కూడా మన భారతదేశం గట్టి సమాధానం చెప్తోంది. ముక్కు పగిలేలాగా చైనాకి సమాధానం చెప్తుంది. డ్రాగన్ తోక పట్టుకుని ఇసిరేసే అవకాశం కూడా మనకు ఉంది, అందులో అనుమానం ఏం లేదు. అవును సార్, తప్పకుండా ఇండియా బలం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. తప్పకుండా రాబోయే భవిష్యత్ రోజుల్లో పాకిస్తాన్ తిరిగి ఇండియా వైపు చూడడానికి కూడా భయపడే రోజు వస్తుంది సార్. థ్యాంక్ యూ.